జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్కారం నమస్కారం బాబు. నమస్తే అక్క. బాగున్నారా? నమస్కారం బావగారు. రండి నమస్కారం అమ్మా. కూర్చోండి బావగారు. మా పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం. మా కోడలి పిల్ల ఎక్కడా? ఒక నిమిషం తీసుకొస్తాను. నువ్వు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నాం శ్రావ్య. అందుకే కదండి ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నాం. పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. మీ మనవరాలు మా ఇంటికి రావడమే మంచి ముహూర్తం అండి. అలా కాదు కదా బావగారు, పెళ్లికి మంచి ముహూర్తం అంటూ ఉండాలి కదా. మీ తమ్ముడు అభిరామ్ ఎప్పుడైతే నా పసుపు కుంకాలు కాపాడాడో అప్పటి నుంచి మాకంతా మంచి జరుగుతుంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదమ్మా. ముహూర్తం మంచిది కాకపోతే మళ్ళీ మా వల్లనే అంటారు. మేం మా ఇంటికి తీసుకెళ్తుంది మీ అమ్మాయిని కాదమ్మా, అభిరామ్ మీద మాకున్న కృతజ్ఞతని. అందరూ అతని భజన చేస్తున్నారు, అంతగా అతని గొప్పేంటి? నైట్ వరకు వెయిట్ చేయహారిక, ఇరిటేట్ అవ్వకు. అభిరామ్ బాబు, అమ్మాయి అబ్బాయిల పేరు బలాల మీద మంచి ముహూర్తం కుదిరింది. మీరు అడిగినట్టు అతి త్వరలోనే మంచి ముహూర్తం ఉంది. అది ఖాయం చేయమంటారా బాబు? అలాగే పంతులు గారు, లగ్నపత్రిక రాసి వినిపించండి. శుభం. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? బాగా రాశాను అంకుల్. ఏం రాసావో ఏమో, మావాడు కూడా ఇదే మాట చెప్పాడు. రిజల్ట్స్ వచ్చాక చెప్తాను మీ ఇద్దరి సంగతి. వసుగారు, ఏమైంది? ఎందుకు బయటకు అలా చూస్తున్నారు? ఎవరో బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మో, ఎవరో ఇంటి పక్క వాళ్ళు అనుకుంటానండి. మీరు కానివ్వండి. అమ్మయ్యా, ఇంకా ఇక్కడే ఉంటే దొరికిపోతాను. అర్జెంటుగా వెళ్ళి ఈ విషయం సార్కి మేడంకి చెప్పాలి. అమ్మా, లగ్నపత్రిక చదువుతాను, అందరూ వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృత నామ సంవత్సర శ్రావణమాసం ఆగస్టు 18వ తేదీ శుక్రవారం రోజు శుద్ధ బహుళ విధియ ఉత్తరా నక్షత్రయుక్త మేషలగ్నమందు రాత్రి 10:47 ఇరువురి వివాహానికి దివ్యమైన ముహూర్తం ఖాయం చేయడం అయినది. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి బాబు. అన్నయ్య, మీరేమన్నా అనుకుంటే చెప్పండి. అంతా బాగుంది అభి. బావగారు, మీరు ఏదైనా చెప్తారా? అభిరామ్ గారు ఏం చెప్తే అది చేస్తాం, అంతే. పంతులు గారు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం. అన్ని లాంఛనాలతో మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాం. లాంఛనాలు కట్న కానుకలు ఏమీ మాకొద్దు అభిరామ్.
మాకు మీ అమ్మాయి మాత్రం చాలు. అలా అనడం మీ మంచితనం. మా సంతోషం కోసం మేం చేయాల్సింది చేస్తాం. మీ ఇష్టం అమ్మా. ఈ పెళ్లితో అభిరామ్ గారి రుణం తీర్చుకోబోతున్నాం. ఆ సంతృప్తి చాలు మాకు. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోవాలి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తాం బావగారు. మంచిది వెళ్ళొస్తామమ్మా. బావగారు. ఏంట్రా నువ్వు చెప్పేది? నా కళ్ళతో చూసింది, చెవులతో వినింది చెప్తున్నాను సార్. అతి త్వరలో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఎవరి పెళ్లి? అభిరామ్ గారు అన్నయ్య కూతురు పెళ్లి మేడం. సడన్ గా పెళ్ళేంటి? ఇది సడన్ పెళ్లి కాదు మేడం. 3 నెలల క్రితమే అభిరామ్ గారు అన్నయ్య కూతురికి బిజినెస్ మ్యాన్ మహేంద్ర వర్మ గారి కొడుక్కి ఎంగేజ్మెంట్ అయిందంట. మహేంద్రవర్మ కొడుకుతో భాస్కర్ కూతురు పెళ్ళా? అంతా ఆశ్చర్యపోతారేంటి సార్? ఆ రోజు పొలం అమ్మటానికి వచ్చినప్పుడు మీకు ఈ విషయం తెలిసింది కదా. అవును కదా, మర్చిపోయాను. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెళ్ళెలా ఫిక్స్ అయింది? అదంతా అభిరామ్ గారి వల్లే మేడం. అప్పుడెప్పుడో వర్మ గారికి అభిరామ్ గారు హెల్ప్ చేశారంట. అందుకే ముందు భాస్కర్ వాళ్ళ పెళ్లి సంబంధం అడిగితే కాదన్న వర్మ గారు అభిరామ్ గారిని చూసి సంబంధం ఓకే చేశారంట. ఒక రకంగా ఈ పెళ్లి అభిరామ్ గారి వల్లే జరగబోతుంది. వసు గారు అభిరామ్ గారు దగ్గరుండి పెళ్లి జరిపించబోతున్నారు. ఫుడ్కి లాటరీ కొట్టేవాళ్ళు పెళ్లి ఎలా చేస్తారు పిఏ? కనీసం పెళ్లి ఖర్చులకైనా డబ్బులు కావాలిగా. మీకు తెలీదా సార్, ఆ మధ్యన అభిరామ్ గారికి నిజంగానే కేరళలో లాటరీ తగిలింది. 20 లక్షలు వచ్చాయంట. అదేంట్రా, వాడికి అన్నీ అలా కలిసి వస్తున్నాయి. ఏది కలిసొచ్చినా ఈ పెళ్లి జరగదన్నయ్య. ఎందుకు జరగదమ్మా? ఎవరు ఆపుతారు? నేనాపుతాను. మీకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి మేడం? అయినా ఎందుకు ఆపుతారు? ఆ వసు నా చెంప పగలగొట్టింది. దాని చేత్తో ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదు. అది నష్ట జాతకురాలని, దాని చేత్తో ఏది చేసినా కలిసి రాదని ఈ పెళ్ళాపి ప్రూవ్ చేస్తాను. వసు పక్కన అభి ఉంటాడు కదమ్మా. ఏం ప్లాన్ చేసినా అభి అడ్డుకుంటాడు. వసు మీద నింద పడనివ్వడమ్మా. ఎన్నిసార్లు కాపాడుకుంటాడన్నయ్య? అన్నిసార్లు వసునే గెలుస్తుందా? ఒక్కసారైనా నేను గెలవకపోతానా? ఆ ఒక్క ఛాన్స్ చాలు వాసుని సైడ్ చేసి అభిని నా సొంతం చేసుకోవడానికి. మీది చాలా పెద్ద కల మేడం, నెరవేరటం కష్టం. నాది కల కాదు, లక్ష్యం. దానికోసం ఏమైనా చేస్తాను. ఆ ఇంట్లో జరిగే ఒకే ఒక్క శుభకార్యం అభిరామ్తో నా పెళ్లి మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.